సభలో అనేక విషయాల గురించి హిందువులపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, సమాజంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనే దానికి చైతన్యం కోసం అని చెప్పేసి, హిందువుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి హిందూ హృదయ సామ్రాట్ అయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా, యువకులందరూ కూడా పాల్గొని మన హిందూ ఐక్యతను ఈ యొక్క విదేశీ శక్తులైనటువంటి, ధర్మ విరోధులైనటువంటి, దేశ ద్రోహులైనటువంటి వాళ్ళ యొక్క గుండెలు కదిలేలా మన ఐక్యతను చూపించాలని హిందూ వాహిని వరంగల్ కోరుకుంటుంది. ఈ దేశంలో ఎన్నో సంఘటనలు హిందువులపైన జరుగుతున్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే, ఎప్పటియో చెప్పను, మన వరంగల్ మహానగరంలో జరిగినటువంటి విషయాలు చెప్తాను. దేవాలయంలో ఉండేటువంటి అర్చకుడి దగ్గరికి వచ్చి పోచం మైదాన్ సెంటర్లో, వరంగల్ నడిబొడ్డున్నటువంటి పోచం మైదాన్ సెంటర్లో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న అర్చకుడు వచ్చి ఒక మౌలి, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి చంపుతాడు. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? దేవాలయంలో ఉండేటువంటి అర్చకులకు రక్షణ లేదు. ఒక లవ్ జిహాద్ కేసులు మన తెలంగాణలో ఎన్ని జరుగుతున్నాయో చూస్తున్నాము. ఈరోజు వరంగల్లో ఎన్ని కేసులు అవుతున్నాయో చూస్తున్నాము. వాటికి ప్రభుత్వం పైన ఏమాత్రం ధ్యాస లేదు. ఈ రోజుకి చెప్తున్నాను, ఎన్ని దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాము. ఈ రోజు చెప్తున్నాను, ఈరోజు 18 ఫిబ్రవరి ఈ రోజున ఉదయము దేవాలయం, ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది భక్తులు వెళ్ళేటువంటి దేవాలయమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి పీఠం అని చెప్పేసి మన వరంగల్లో ఉండేటువంటి దేవాలయం పైన అనేక విధములైన ఇబ్బందులు పెట్టి ఆ సంబంధించిన దేవాలయానికి సంబంధించిన గోడను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అడ్డుకుంటూ దాన్ని ఎందుకు కూలగొడుతుందని చెప్పేసి అడిగినందుకు, ప్రశ్నించినందుకు హిందూ వ్యక్తులపైన, హిందూ నాయకులపైన అక్రమంగా కేసులు పెట్టేసి లోపలికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కోవాలి. మనము ఐక్యతగా చూపించినట్టయితేనే మాత్రమే మనము భవిష్యత్తులో మనకు చరిత్ర అనేది లేకుండా భవిష్యత్తులో మనకు గట్టిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి, మన ఐక్యతను చాటాలి, మన బలమేందో నిరూపించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. దానికి ఈ కార్యక్రమము తోడ్పడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి హిందువు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి హిందూ వాహిని భావిస్తుంది. జై శ్రీరామ్. నా పేరు రామ్ శర్మ, వరంగల్ మహానగర్ సంబంధించినటువంటి ప్రత్యేక ఆహ్వాన స్పెషల్ ఇన్వైట్గా హిందూ వాహినిలో పనిచేస్తున్నాను.